విద్యార్థుల నిరసన అంటే ఈ ప్రభుత్వానికి భయమా? ఉగాది పండుగ రోజున విద్యార్థుల అరెస్ట్. కాంగ్రెస్ అరాచక పాలన. పండుగ రోజునే హెచ్సియు విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం. ఇది కాంగ్రెస్ పార్టీ పండుగ రోజు విద్యార్థులకు ఇచ్చిన గిఫ్ట్. విద్యార్థుల భవిష్యత్తును బలి తీసుకుని 400 ఎకరాలు అమ్మేందుకు సిద్ధమైన ప్రభుత్వం. విద్యార్థుల గళాన్ని అణచివేయటం ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసుల దురాగతం, దౌర్జన్యం. ప్రశ్నించే గొంతులను అణగదొక్కడమే కాంగ్రెస్ విధానమా? ఎన్నికల ముందు యువతకు మాటలు, గెలిచాక భూముల అమ్మకం. ఇదే మీ నిజ స్వరూపమా? ఉగాది రోజున విద్యార్థులపై అరెస్టులు, పండుగ రోజును కాంగ్రెస్ విషాదంగా మార్చింది. కాంగ్రెస్ విద్యార్థుల హక్కులను తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. యూనివర్సిటీ భూములను కాపాడాల్సింది పోయి వేలం వేస్తున్న ముఖ్యమంత్రి అరెస్టు చేసిన యూనివర్సిటీ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్. కడుపులో నొప్పి లేచింది ఆయనకు. గ్యాస్ తీసుకొని పైన పెట్టి అది ఎక్స్ట్రా తీయాలి, మేము అది టెస్ట్ చేయాలి, టెస్ట్ చేయాలని చెప్పిండు. 5 గంటలకు మధ్యాహ్నం చెప్పారు. అది తీసుకొచ్చి అంత వేసేసింది. అదే అర్థమైతే తీసుకుపోతాను. అర్ధగంట ముందు మంచిగా ఉండమని చెప్పిరన్నా, మెల్ల విరిచి చచ్చిపోయాడని చెప్పిరన్నా. అన్నా అయ్యో అన్నయ్యా పైసలు కట్టిన అన్నా, ఇంత పెద్ద హాస్పిటల్ 20,000 ట్రీట్మెంట్ ఇస్తారన్నా, 20,000 ట్రీట్మెంట్ ఇస్తారన్నా. ఇంత పెద్ద హాస్పిటల్ కి ఒక 20,000 కట్టిందే బిల్లు అన్ని ఇవ్వలేరు. ఇస్తామని చెప్పిరన్నా, ఇస్తామని చెప్పారు. మాకు పేషెంట్ ముఖ్యమని చెప్పేసి అనుకున్నామన్నా. పిల్లలు ఎలా కూడా తీసుకుంటామని చెప్పినామన్నా.